కొద్దిసేపటి క్రితమే కొన్ని క్షణాల క్రితమే నారాయణఖేడ్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. 21 రౌండ్ల వరకు కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో 21 రౌండ్లు కూడా కౌంటింగ్ ముగిసింది. 21 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ముగిసింది. మొత్తం టీఆర్ఎస్ నారాయణఖేడ్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరేసింది. 53,625 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక పార్టీల వారీగా అభ్యర్థుల వారీగా ఓట్ల శాతాన్ని చూస్తే టీఆర్ఎస్కి 93,076 ఓట్లు సాధించింది. కాంగ్రెస్కి 39,451 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 14,787 ఓట్లు సాధించాయి. ఇప్పుడే కౌంటింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాత లోపల ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సిబ్బందితో పాటు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం లైవ్లో చూస్తున్నాం. అయితే ఓవరాల్గా నారాయణఖేడ్లో అభివృద్ధి మంత్రాన్ని టీఆర్ఎస్ పఠించినటువంటి నేపథ్యంలో అభివృద్ధికి ఓటేశారన్న చర్చ కూడా ఇప్పటికే మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నారాయణఖేడ్ ఎన్నికల బాధ్యతల్ని పూర్తిగా చూసుకున్నటువంటి మంత్రి హరీష్కి కేటీఆర్ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు. మెదక్ ఇన్ఛార్జిగా నారాయణఖేడ్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్తో పాటు నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఆయన కంగ్రాట్స్ చెప్పినటువంటి ట్విట్టర్లో కంగ్రాట్స్ చెప్పారు. ఇక మొత్తానికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ మాత్రం తన డిపాజిట్ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా టీఆర్ఎస్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చెప్పిందో గ్రేటర్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూని మాత్రమే ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లారు. అక్కడ హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల విజయ పరంపర నేపథ్యంలో ఈరోజు నారాయణఖేడ్లో కూడా అదే రకమైనటువంటి ఫలితాలని టీఆర్ఎస్ చూసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నారాయణఖేడ్ లాంటి నియోజకవర్గంలో ఇక్కడ భిన్నమైనటువంటి సంస్కృతి ఏదైతే గ్రేటర్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు అటు మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎలా ఉంటారో నారాయణఖేడ్లో కూడా అటు కర్ణాటక ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ నియోజకవర్గానికి పొరుగునే ఉంటాయి కాబట్టి వాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ నివసిస్తారు. అట్లాంటి నేపథ్యంలో పూర్తిగా టీఆర్ఎస్ ప్రచారానికి సంబంధించి మంత్రి హరీష్తో పాటు పద్మాదేవేందర్ రెడ్డి 4 నెలలుగా ఈ నియోజకవర్గం మీద ఎక్కువ కసరత్తు చేశారు. ఈ 4 నెలల ప్రచారం కావచ్చు వారు చేసినటువంటి శ్రమకు 53,625 ఓట్ల ఆధిక్యాన్ని నారాయణఖేడ్ ప్రజలు టీఆర్ఎస్కి కట్టబెట్టినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక సుమారు 6 నుంచి 700 ఓట్లు నోటాకు కూడా ఇక్కడ పోలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా నారాయణఖేడ్లో ఏదైతే టీఆర్ఎస్ చెప్పినటువంటి అభివృద్ధి ఎజెండా ఉంటుందో ఆ అభివృద్ధి ఎజెండాకి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి ఆ అభివృద్ధి ఎజెండాని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసినట్టు టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే ఆలోచనని అదే చర్చను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చరి భారీ మెజారిటీపై టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, అలాగే డిపాజిట్ కోల్పోవడంపై టీడీపీ రెండో స్థానం పరిమితం కావడంపై కాంగ్రెస్ నేతలు ఎవరితో మాట్లాడారు? అయితే మొదటగా గడిచిన ఎన్నికల్ని ఉప ఎన్నికల్ని కావచ్చు ఏ ఎన్నికల్లో అయినా చూస్తూ ఉంటే టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా పూర్తిగా డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నారాయణఖేడ్ ఎన్నికల్లో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకస్మాత్తుగా మరణించడం, వారి కుటుంబం నుంచి తన కొడుకు ఈరోజు బరిలో నిలబడడం, తను ఓడిపోవడం కొంత కాంగ్రెస్ శ్రేణులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కనీసం డిపాజిట్ అయినా దక్కించుకొని పరువు నిలబెట్టుకున్నామన్న చర్చ మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాన్ని చూస్తే మాత్రం టీడీపీ పూర్తిగా బాగా బలహీనపడింది అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే డిపాజిట్ కూడా కోల్పోవడం ఒక ఎత్తు అయితే 5 నియోజకవర్గాల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రతి రౌండ్లో కూడా 1000 ఓట్లను మాత్రమే తను సంపాదించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు మాత్రం కొంత నిరాశతోనే ఉన్నట్టు చెప్పొచ్చు. చారి సిట్టింగ్ ఎమ్మెల్యే తరఫు నుంచి అంటే మరి ఆ కుటుంబం నుంచి పోటీ చేసిన వ్యక్తికి ఉన్న సింపతి ఫ్యాక్టర్ ఉంటూనే ఉంది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించి మరీ గెలుపు సొంతం చేసుకుంది. ఏ అంశాలు ప్రధానంగా సానుకూలంగా మారాయి టీఆర్ఎస్కి? ప్రచారంలో మొత్తం హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. ఏ అంశాలు ప్రధానంగా వర్కౌట్ అయ్యాయి?
ప్రధానంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్తోనే సర్దిద్దుకోవడం అంటే ప్రధానంగా ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించి భర్త చనిపోతే భార్యకు టికెట్ ఇవ్వడం, ఆ భార్య విజయం సాధించడం ఇలాంటి సందర్భాలను చూసాం. అయితే ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రం తను కిష్టారెడ్డి కుమారుడు నేను బరిలో ఉంటానని చెప్పడం వల్ల కాంగ్రెస్లో కూడా 2 వర్గాలుగా చీలిపోవడం, ఈ 2 వర్గాల చీలికతో టీఆర్ఎస్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడం, తను పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టడం వల్ల ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి చీలికలు టీఆర్ఎస్కి సానుకూలంగా ఉండడం ఒక ఎత్తు అయితే, టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ తన వైపు మళ్లించుకోగలిగింది. ప్రధానంగా 4 నెలలుగా జరుగుతున్నటువంటి ప్రచార సరళిని టీఆర్ఎస్ చేసినటువంటి ప్రచార సరళిని కూడా మనం చూడొచ్చు. ఈ 2 రాష్ట్రాలకు అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి 2 మండలాలు చాలా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయా కేంద్రాల్లో, ఆ మండల కేంద్రాలు కావచ్చు, ఆ గ్రామాలకు కావచ్చు, వాటర్ లింకేజ్తో పాటు సబ్ స్టేషన్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో తీసుకోవడం వల్ల ఆ రకమైనటువంటి ఆ ప్రాంతాల్లో ఎవరైతే అభివృద్ధికి కోరుకున్నారో ఆ ప్రాంతాలు నేరుగా బోర్లు వేయడం కావచ్చు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారో అవన్నీ ఆ ప్రాంతాలన్నీ కూడా టీఆర్ఎస్కి అండగా నిలబడ్డాయి. వీటితో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లు కూడా తండాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి తండాలని గ్రామ పంచాయతీలుగా చేయడం ఒక ఎత్తు, వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో తండా వరకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ వర్గం కూడా అధికార పార్టీకి అండగా నిలబడడం వల్ల పూర్తి స్థాయిలో 53,625 ఓట్ల మెజారిటీ సాధ్యమైందన్నది టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. అయితే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు కూడా సుమారు 60 నుంచి 65 వేల ఓట్ల ఆధిక్యం వస్తుందని లెక్కలేసుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రకారం 53,000 మెజారిటీ రావడం కూడా చాలా కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు కనబరుస్తున్నటువంటి నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ చారి. ఇట్లా రానా ఇట్లా మిగతా వాళ్ళు రాకండి, మిగతా వాళ్ళు రాకండి అన్న మిగతా వాళ్ళు పక్కన మిగతా
ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను 2 సార్లు ఓడిపోయినాను కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నాకు టికెట్ ఇచ్చినందుకు నేను వారికి ఎంతో కృతజ్ఞుని. టికెట్ ఇవ్వడమే కాకుండా మరి ఇక్కడ నారాయణఖేడ్లో నా విజయానికి సహకరించిన పెద్దలు హరిశన్న గారు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు. అదే మాదిరిగా పద్మా దేవేందర్ రెడ్డి అక్కయ్య గారికి మరి సహచర ఎమ్మెల్యేలకు అందరికీ మా ఎంపీ గారు బీబీ పాటిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మా అన్న మురళి అన్న గారు, నారాయణఖేడ్ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయం సాధించినందుకు కేసీఆర్ గారికి జన్మదిన కానుకగా అప్పచెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నారాయణఖేడ్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున కట్టలు తెంచుకొని వచ్చి పోయిన దానికంటే ఎక్కువ పర్సంటేజ్గా పార్టిసిపేట్ అయ్యి ఈరోజు నారాయణఖేడ్లో జరుగుతున్న అభివృద్ధికి మరి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చినందుకు వారికి మరి హరీష్ అన్న గారు కూడా దత్తత తీసుకుంటున్నాను మాట ఇచ్చిండు. కేసీఆర్ గారు కూడా ఇక్కడ 2 రోజులు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉండి నారాయణఖేడ్ నియోజకవర్గ సమస్యలన్నీ కూడా తెలుసుకొని నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాబట్టి వారి సహకారంతో మా ఎంపీ గారి సహకారంతో మరి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుంటారో మా మీద ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా బంగారు తెలంగాణ ఎట్లనో బంగారు నారాయణఖేడ్ లాగా తీర్చిదిద్దే కొరకని ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా అంతమొందించి అభివృద్ధి రాజకీయాలు నడిపించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలని నేను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పేసి ప్రజలు ఏ రకంగా అయితే ఆశ పెట్టుకున్నారో వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ నా మీద నమ్మకం పెట్టుకున్న దానికంటే ఎక్కువ నేను కష్టపడి రేయింబగలు కష్టపడి నారాయణఖేడ్ సమస్యలన్నీ కూడా తీర్చే కొరకని నేను నారాయణఖేడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే తొలిసారి. మొట్టమొదటిసారిగా మీరు ఏ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గం చేయబోతున్నారు? మీరు ముఖ్యమంత్రి ఎప్పుడు కలుస్తున్నారు? ముఖ్యమంత్రి గారిని ఎట్లా రేపే కలుస్తాము. తొందరగా రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మన మంత్రివర్యులు మరి పద్మక్క గారిని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎంపీ గారిని కూడా తీసుకెళ్ళి నేను ముఖ్యమంత్రి గారిని రేపే కలిసి మా నారాయణఖేడ్కు తొందరగా విజిట్ చేసి మా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వారి సమయం బట్టి వారు ఎప్పుడు టైం వేస్తే అప్పుడు మేము నారాయణఖేడ్కు తీసుకొని వచ్చి సార్కు నారాయణఖేడ్లో వలసలు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ వలస నివారించడం కోసం ఏ కార్యక్రమం చేయబోతారు? మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఏం చేయించబోతారు? వలసలు నివారణ కొరకని అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియట్గా అయితే మనం చేసుకోవడానికి ఏం లేదు. ఒక వ్యవసాయాన్ని సేద్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే తాగునీటి సమస్య కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ సేద్యాన్ని అభివృద్ధి చేసుకునే కొరకని సింగూరు నీళ్లు ఏదైతే ఇదివరకు ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి, గత పాలకులు పట్టించుకోలేదు. ఆ ప్రతిపాదనలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తొందరగా సాగునీరు సింగూరు నుంచి సాగునీరు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంత ఎక్కువైతే అంత అందించే కొరకని ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మా ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీరందరి సహకారంతో నారాయణఖేడ్ల పరిశ్రమలు కూడా స్థాపించే కొరకు కృషి చేస్తాం. ఇప్పటికే రోడ్డు రవాణా వ్యవస్థ అంతా కొంత అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 4 లేన్ రోడ్ వస్తుంది కాబట్టి మా నారాయణఖేడ్ల పరిశ్రమల కొరకు కూడా పారిశ్రామికవేత్తలకు అందరూ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఈ ఉపాధి కల్పించే కొరకు కూడా తీవ్రంగా కృషి చేస్తాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. తన విజయాన్ని కృషి చేసిన నేతలు హరీష్ తదితర నేతల్ని వారి సేవల్ని తలుచుకుంటూ అలాగే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తనని గెలిపించాయని చెప్తున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో విజయ ఢంకా భారీ మెజారిటీ సాధించినటువంటి నూతన ఎమ్మెల్యే. అదేవిధంగా రేపు ఆయన ముఖ్యమంత్రిని కలిసి తమ నియోజకవర్గ అభివృద్ధి చేయమని కోరుతాను కూడా చెప్తున్నారు. రేపు ఆయనే కాదు చాలామంది టీఆర్ఎస్ నేతలు ఇతరులు ముఖ్యమంత్రిని కలుస్తారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు. ఒకరోజు ముందే నారాయణఖేడ్ గెలుపుతో మరో ఆయనకి చిన్న గిఫ్ట్ కూడా